నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నిర్మల్ బీజేపీ జిల్లా కమిటీ సోషల్ మీడియాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో మార్పింగ్ చేస్తూ దళితులను కించపరిచే విధంగా మాట్లాడారని టీఆర్ఎస్ ఎల్బీ నగర్ యూత్ ప్రెసిడెంట్ ఏలుకొండ రామ్కోటి అన్నారు. దళితులు ధనవంతులు కావాలని దళిత బంధు ప్రవేశపెట్టారని దీన్ని బీజేపీ నాయకులు జీర్ణించుకోలేక అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని టీఆర్ఎస్ ఎల్బీ నగర్ యూత్ ప్రెసిడెంట్ ఏలుకొండ రామకోటి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో టీఆర్ఎస్ ఎస్సీసీఎల్ రాష్ట్ర నాయకులు గంధం రాములు, తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మోహన్ నాయక్, శ్రీశైలం, అఖిల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో కేసీఆర్ గారి మీద నిర్మల్ జిల్లా కమిటీ బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఒకటి పోస్ట్ చేయడం జరిగింది. తెలంగాణలో దళితులకు అత్యంత గౌరవం కల్పించేలా దళిత బంధు అనే పథకం పెట్టడంతో దళితులు ప్రతి ఒక్కరు బీదవాళ్ళు ఉండొద్దు, ధనికులు కావాలి, మనతో పాటు అందరు కలిసి ఉండాలని చెప్పేసి ఒక పథకం తీసుకురావడంతో ఈ రోజు జిల్లా కమిటీ నిర్మల్కు వాళ్లకు ఏం అర్థం కాక కేసీఆర్ గారి మీద అవాకులు చివాకులు పేలుస్తున్నారు. దాని మీద సోషల్ మీడియాలో వీళ్ళు ఒక పోస్ట్ చేయడం జరిగింది. దళితులని ఒక కుక్కలతోటి, ఒక నక్కలతోటి, ఒక కోళ్లతోటి పెట్టడం జరిగింది. ఒక సీఎం గారు తెలంగాణ ప్రజలందరినీ ఒక విధంగా చూస్తున్నాడు కాబట్టి వాళ్ళు అవాకులు చివాకులు చేసుకుంటూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా చూస్తున్నారు. కాబట్టి ఈ రోజు మేము మన గంధం రాముల ఆధ్వర్యంలో, మన టీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో వనస్థలిపురం పిఎస్ లో బీజేపీ జిల్లా నిర్మల్ కమిటీ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వనస్థలిపురం చేయకపోవడం జరిగింది. జై తెలంగాణ, జై కేసీఆర్.